డిజైనర్ బ్లౌజెస్కి నెక్ కట్ చేసుకొని కుట్టడం అనేది అయితే కొంచెం టఫ్గా ఉంటుంది కదా. అలా కాకుండా నేనైతే ఇక్కడ ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. డిజైనర్ బ్లౌజ్కి అయితే మనం ముందు నెక్ కట్ చేసుకోకూడదు. ఆ బ్లౌజ్కి ఎంతైతే మనకి వర్క్ ఇచ్చాడో అంతవరకు అయితే మనకి మెజర్మెంట్స్ మాత్రం పెట్టుకొని నెక్ కట్ చేసుకోకుండా ఇలా అయితే పిన్స్ పెట్టుకొని ఎక్కడైతే డిజైన్ ఉందో ఆ డిజైన్కి అయితే అవుట్లైన్తో మళ్ళీ మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం ముందుగానే నెక్ కట్ చేసుకోవడం వల్ల అది అడ్జస్ట్ అవ్వక ఇబ్బంది పడడం కన్నా ఇదైతే చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. ఒకవేళ సన్నగా ఉండే వాళ్ళకైతే ఇలా నెక్ పెద్ద అవుతుంది, దానికైతే వేరే మెథడ్ ఉంది. అదైతే నేను తర్వాత వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇలా అయితే సింపుల్గా అయితే ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారా, మనం కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకొని దాన్ని తిప్పుకొని ఇలా కుట్టుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ వర్క్ ఎలా అయితే ఇచ్చాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఫ్రంట్ నెక్ కూడా మనకి ఎక్కడైతే వర్క్ ఇస్తాడో రైట్ సైడ్ అటు సైడ్ కూడా మనం కట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక వీడియోలోనేనండి. అలా పెట్టుకుని కనుక మనం స్టిచ్ చేసుకుంటే క్లాత్ కదలకుండానే ఉంటుంది. అలాగే మనకి నెక్ డిజైన్ ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టిప్స్తో, మోడల్స్తో, డిజైన్స్తో నేనైతే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మా ఛానల్ సపోర్ట్ చేసినందుకు ఇప్పటివరకు కూడా అండి 113 మెంబర్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి చూసారా ఫ్రంట్ నెక్ కూడా ఎంత నీట్గా వస్తుందో. మన దాంట్లో ఇంకా చాలా టిప్స్, వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే మన దగ్గర డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేయండి.